పరిచర్య భారము రావాలి, పరిచర్య చేసే అనుభవంలో నుండి రావాలి, పరిచర్య చేసే ఆ స్థితిగతులలో నుండి వస్తే దేవుడు ఇక్కడ నిలబెడతాడు. నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను పిలుచుకోడు, నీ తెలివిని బట్టి దేవుడు నిన్ను వాడుకోడు, నీ బలాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకోడు. కానీ నీ పరిచర్యలో నువ్వు నిన్ను ఎంతగా తగ్గించుకుంటావో, నీ తగ్గింపును బట్టి దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకుంటాడు. ఆ స్థితిగతుల్లో జాన్ నెల్సన్ హైడ్ అనే ఒక వ్యక్తి ఒకానొక దిన తీర్మానింపజేసుకున్న విధంగా దేవుడు అతడు ఆలోచన చేసుకున్న విధంగా తీసుకొచ్చి సువార్త ప్రకటనకు తీసుకురాలా. ఎన్నో స్థితిగతులు గుండా తన యొక్క జీవితం నడిపించబడుతున్న ప్రక్రియలో దేవుని కృపను బట్టి పంజాబ్ అనే రాష్ట్రానికి పంపబడ్డాడు. అమెరికా దేశం ఎక్కడ, పంజాబ్ రాష్ట్రం ఎక్కడ. అని సువార్త అందింపబడిన ఎన్నో ప్రాంతాల్లో సువార్త అందింపబడక నశించిపోతున్నారు, మరణానికి అప్పగింపబడుతున్నారు, అనేకులు అగ్నిగుండంలోనికి వేయబడుతుంటున్నారు. కనుక నేను ఇక్కడ పరిచర్య చేయకూడదు, నేను ఇక్కడ వాడబడకూడదు అని ఆలోచన కలిగి అమెరికా దేశం నుండి పంజాబ్ రాష్ట్రానికి మిషనరీగా వచ్చి ప్రతిదినము దేవుని ఎదుట మోకాళ్ళ నుండి ప్రార్థించేవాడు.